మన మహర్షి మూవీలో మహేష్ చౌదరి గారు చెప్పినట్టు వీక్లీ వన్స్ కార్పొరేట్ వాళ్ళు వెళ్ళి పొలంలో పనిచేయాలి అనేది సినిమాలో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వీకెండ్లో ఫార్మింగ్ చేస్తావు బ్రో నువ్వు, ఈరోజు నాటేయాలి, ఈరోజు బుధవారం, వీకెండ్ కాదు ఎట్లా వేస్తావు నాట్లు, సరే ఎట్లనో వీకెండ్కి మూవ్ చేసి వీకెండ్ నాట్లు వేసుకున్నావు, ఓకే ఏదో దాంట్లో జీవామృతమో లేకపోతే ఏదో స్ప్రేనో ఏదో ఉంది వేయాలి, ఈరోజు వీకెండ్ లేదు, ఎట్లా స్ప్రే చేస్తావు నువ్వు? వీకెండ్లోనే వెళ్తా అంటే పంట ఉండాలి కదా. సో మనం ట్రై చేయొచ్చు, వీకెండ్లో కూడా చేయడానికి లేదని ఏం లేదు, దానికి దగ్గర కొన్ని క్రాప్స్ని పెట్టుకొని చేయొచ్చు. బట్ సినిమాల్లో చూపించినట్టుగా వీకెండ్ చేసి అప్పుడు పెద్ద సక్సెస్ అయిపోయి గోల్డ్ మెడల్ తెచ్చుకునే రేంజ్కి అయితే వెళ్ళలేము. నేను ఉన్న బ్రో నా దగ్గర ల్యాండ్ లేదు అనుకుందాం, మీ దగ్గర ల్యాండ్ ఉంది, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు చేయలేకపోతున్నారు. నాకేంది, నాకు ల్యాండ్ లేదు కానీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, వాళ్ళ ల్యాండ్ దొరికితే నేను చేస్తా, మంచి నాలెడ్జ్ చేసుకొని మీ ల్యాండ్లో నేను చేయొచ్చు కదా వచ్చి. సో మీ ల్యాండ్ని సెటప్ చేసినట్టు ఉంటుంది, మీ ల్యాండ్ని బాగా చూసుకున్నట్టు ఉంటుంది, ఆవుల్ని పెట్టినట్టు ఉంటుంది. సో అన్ని రకాల సంపద మీకు చేకూర్చినట్టే కదా. కనెక్టింగ్ మెకానిజం ఉంటే కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఇట్లా బుక్ చేయగానే 15 నిమిషాలు డెలివరీ అవుతుంది, అవును రైట్. సో ఇలాంటి మెకానిజం ఫార్మింగ్లో ఎందుకు తీసుకురాలేము? డెలివరీ పార్ట్నర్స్ ఎలాగా ఉన్నారో ఫార్మింగ్లో లేబర్ పార్ట్నర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు నేనున్నా, నా దగ్గర ఒక స్కిల్ ఉంది, నేను ఒక 2 అవర్స్కి నేను ఎంత ఛార్జ్ చేస్తాను, యాప్లో పెట్టేస్తాం, ఎవరైనా కావాలంటే నేను బుక్ చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. సేమ్ లైక్ ఇప్పుడు ర్యాపిడో ఊబర్లో ఎలా చేసుకుంటారు, దీంట్లో కూడా అలా చేసుకోవచ్చు కదా.